చిత్తూరు జిల్లాలో ప్రసిద్ధిగాంచిన పరశురామ క్షేత్రం అయిన పుంగనూరు నుండి చౌడేపల్లి వెళ్ళే మార్గంలో పుదిపట్ల గ్రామం పంచలింగేశ్వర స్వామి ఆలయం సమీపంలో శ్రీ వైష్ణవిదేవి ఆలయం స్వయంభుగా వెలిసింది. అక్కడే నాగభైరవ స్వామి కూడా స్వయంభుగా వెలిశారు. అమ్మవారి పేరు వైష్ణవిదేవి. మేము పొలం దున్నుతుండగా అమ్మవారు మాకు దొరికారు. అమ్మవారి పేరు వైష్ణవిదేవి. మేము పొలం దున్నుతుంటే అమ్మవారు మాకు దొరికారు. మా పెళ్లి కాకుంటే మా మామగారికి దొరికారు. తర్వాత శివాలయంలో పంచలింగేశ్వర స్వామి టెంపుల్లో అమ్మవారి విగ్రహాన్ని పెట్టాము. ఆ గుడి ఆల్టరేషన్ చేసేటప్పుడు మా ఇంటికి వచ్చి ఊర్లో జనాలంతా అడిగారు, అమ్మవారి ప్రతిష్టకి మీరు ఏదైనా అమౌంట్ ఇవ్వండి అంటే సరే అనేసి అమ్మవారికి మేము పంచలింగేశ్వర స్వామి గుడిలో అమ్మవారి టెంపుల్ కట్టించాము. తర్వాత బ్రాహ్మణులు అంటే బయట నుండి వచ్చిన వేద పండితులు అమ్మవారు పార్వతీదేవి కాదనేసి అమ్మవారిని ప్రతిష్ఠించలేదు, వేరే విగ్రహం తెచ్చి ప్రతిష్ఠించారు. అప్పుడు అమ్మవారిని గుడి బ్యాక్ సైడ్ చింత చెట్టు కింద పెట్టారు. అమ్మవారు అక్కడ ఒక 6 years ఉన్నారు. తర్వాత మాకు పెళ్ళయింది, మాకు పాప పుట్టింది. ఆ పాపకి హెల్త్ చాలా ఇబ్బందిగా ఉండింది. తర్వాత మేము ఎన్నెన్నో హాస్పిటల్ చూపించాం కానీ మాకు కరెక్ట్గా రిజల్ట్ అయితే రాలేదు. పాపకి జాతకంలో దోషం ఉంది అని చెప్పి మేము లేపాక్షికి వెళ్ళి రుద్రాభిషేక యాగం చేయించాము. అక్కడ దుర్గాదేవికి అభిషేకము హోమం అంతా చేయించాము. తర్వాత ఆ రోజు అమ్మవారు వైష్ణవిదేవి నాకు స్వప్నంలోకి వచ్చి నన్ను తీసుకొచ్చి నేను దొరికిన స్థలానికే తీసుకెళ్ళు, నేను నీకు తోడుంటానని చెప్పి అమ్మవారు నాకు మాట ఇచ్చారు. ఆ తర్వాత నేను తీసుకొచ్చుకొని కోనేరు దగ్గర రాగి చెట్టు కింద పెట్టాను. అక్కడ పెట్టుకొని పూజ చేసుకుంటా ఉన్నాను.
కానీ అమ్మవారిని తెచ్చి పెట్టుకున్నాక మా పాపకైతే ఆరోగ్యం బాగా కుదుట పడింది. కాకపోతే ఫ్యామిలీ విషయంలో చాలా ఇబ్బందులు ఉండేవి. నాకు ఒక గురువు పరిచయం అయ్యారు. ఆ గురువు గారు నా ఫ్యామిలీ విషయంలో నేను ఏదో అడిగితే అప్పుడు ఆయన చెప్పారు, నీ దగ్గర ఒక శక్తి ఉందమ్మా అన్నారు. లేదు స్వామి నా దగ్గర ఏం లేదంటే ఉంది అన్నారు. అప్పుడు నాకు అమ్మవారి గుర్తొచ్చి, అవును స్వామి పెట్టడం తప్పు కదా అని చెప్పి ఆ గురువు గారు చెప్పారు. స్వామి నాకు తెలియదు, నేను అలా చేశానంటే అమ్మవారిని నీటిలో పెట్టమ్మా అన్నారు. సరే జలంలో పెట్టాలంటే పూర్తిగా పెట్టాలంటే ఇన్ని సంవత్సరాలు, ఇన్ని నెలలు, ఇన్ని రోజులని ఉంటుంది. నేను ఎప్పుడు ప్రతిష్ఠ చేస్తానో తెలియదు. అలాంటప్పుడు ఎలా పెట్టడం పూర్తిగా అంటే, సరే కొద్ది వరకు అమ్మవారి పాదాలు మునిగే వరకు పెట్టి పూజ చేసుకోమ్మా అని చెప్పారు. తర్వాత అమ్మవారిని నీళ్ళలో తొట్లో పెట్టేసి నేను ప్రతి శుక్రవారం ఆ నీళ్ళంతా తీసేసి అభిషేకం చేసుకొని పూజ చేసుకునేదాన్ని. అమ్మవారిని నీళ్ళల్లో పెట్టినప్పటి నుండి ఆమె శక్తి నాకు కొద్దిగా చూపిస్తా వచ్చారన్నమాట. నేను ఇక్కడ ఉన్నాను అని నాకు నిదర్శనం చూపించారు. ఒక వరలక్ష్మి వ్రతం రోజు ఇంట్లో మనం కలుషం ఎందుకు పెట్టుకొని పూజ చేసుకోవాలా, మనకు అమ్మవారు ఉన్నారు కదా, ఇక్కడే చేసుకుందామనే సంకల్పం నాకు అయింది. సరే చేద్దామనేసి నేను ఇక్కడ వచ్చేసరికి అమ్మవారి పైన నాగు పడగెత్తుకోనుండి నాకు దర్శనం ఇచ్చింది. అది నేను గురువు గారికి చెప్పాను, అమ్మ నువ్వు తొందరలోనే ప్రతిష్ఠ చేస్తావు, నీకు ఆ విధంగా దర్శన భాగ్యం కలిగింది అని చెప్పి గురువు గారు నన్ను దీవించారు. తర్వాత నేను చాలా ప్రయత్నించాను కానీ కుదరలేదు. ఒక శుక్రవారం రోజు నేను వచ్చి చెట్టు కింద అమ్మవారు ఉంటే, అమ్మ నువ్వు ఎన్ని సంవత్సరాలు చెట్టు కింద ఉంటావు, ఇట్లా ఎండకి ఎండుతా అంటావు, వానకు తడుస్తా అంటావు, నేను నిజంగా నీకు పూజ చేసింటే, నువ్వు నన్ను నీ బిడ్డ అని అనుకుంటే, నన్ను గుడి ఒక మంత్ టైం ఉందన్నమాట, ఆ టైం పెట్టి ఈ టైం లోపల ప్రతిష్ఠ జరిగేదానికి కానీ పని జరిగేదానికి కానీ నాకు సహాయం చేయి, నేను ఎన్వి తిన్ను అని చెప్పి అమ్మవారి దగ్గర సంకల్పం చేసుకున్నాను. ఆదివారం రోజున ఉదయము, అంతకుముందు 12 సంవత్సరాల ముందు ఒక మేస్త్రి గుడి కొద్దిగా ఆల్టరేషన్ చేసి పెండింగ్ పడిపోయింది. అదే మేస్త్రి మా ఇంటి దగ్గరికి వచ్చి నాకు అనారోగ్యం ఉండింది, పని నిలిపేసిన తర్వాత నేను ఇప్పుడు కుదుట పన్నాను, అమ్మవారి పని చేస్తాను అని చెప్పాడు. తనైతే మేము అడగలేదు, ఇంకా అమ్మవారే పంపించింది అనేసి ఆ రోజు వచ్చి నేను అమ్మవారికి సంకల్పం చేసుకున్నా, అమ్మ నువ్వే పంపించావు, నేను ఎన్వి కూడా తిననమ్మా, నీ సేవ చేసుకుంటానని చెప్పి నేను చెప్పాను. సరే తర్వాత మళ్ళీ పని స్టార్ట్ చేస్తాము. సరే ఒక 2 lakhsలో అయిపోతుందని నేను అనుకున్నాను. అది చూస్తే 1 రూపాయి అవుతుందంటే 5 రూపాయలు ఖర్చు వస్తుంది. ప్రతి పని దగ్గర నాకు పరీక్షగానే ఉంది. ఏం చేయాలో అర్థం కాలేదు. ఒక 12 గంటల వరకు చాలా టెన్షన్ పడ్డా, నిద్ర రాలేదు. అమ్మ నువ్వే నాకు సహాయం చేయాలి, నువ్వే నడిపించాలా అని చెప్పి పడుకున్నాను. నాకు అమ్మవారు ముత్తైదు రూపంలో వచ్చి మా ఇంట్లో ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి ఫ్రిడ్జ్లో నుండి మల్లెపూలు తీసుకొచ్చి మా హాల్లో కుప్పగా పోసి, నేను నీకు తోడు ఉంటాను, నువ్వు భయపడద్దని చెప్పి మా అమ్మోళ్ళ ఇంట్లో వెళ్ళిపోయింది. సరే వాళ్ళు ఎందుకు వెళ్ళిపోయింది అనేది నాకు అర్థం కాలేదు. ఇప్పుడు అమ్మవారు నాకు దొరికింది కదా, మరి మా అమ్మోళ్ళు ఇల్లు ఎందుకు చూపిస్తాంది అని నాకు అర్థం కాలేదు. సరే కానీ అని చెప్పేసి ఆ ఉదయమే మా అమ్మ ఫోన్ చేసింది. వాళ్ళు పురుగులు పంట వేస్తారు, అమ్మ పురుగులు మొత్తం పంట పోయింది, ఏం రాదు అన్నారు. సరే అమ్మ నువ్వు అమ్మవారికి మొక్కు, అమ్మ ఎట్లా సంకల్పిస్తే అట్లా అని చెప్పి నేను చెప్పాను. సరే వాళ్ళు మొక్కున్నారంట, అమ్మ ఎంత పంటలో వస్తే దాంట్లో 10% మేము ఇచ్చేస్తాం గుడికి అని చెప్పి మొక్కుంటే 7,000 అంటే 70,000 వచ్చిందంట. ఏమీ రాదు అనుకునే దాంట్లో 70,000 వచ్చింది. వాళ్ళు మేము 10,116 ఇస్తాము అని చెప్పారు. సరే ఇంక నాకు అభయాంజనేయ స్వామి విగ్రహం కావాలా, వెళ్ళాలి అనుకుంటున్నాను, వాళ్ళు ఇస్తామన్నారు. మా తమ్ముడికి ఫోన్ చేసి విగ్రహాన్ని కనుక్కో అని చెప్తే ఆ అబ్బాయి విగ్రహము ఎట్లా చేస్తాండావు అని నన్ను అడిగాడు. సరే అమ్మోళ్ళు 10,000 ఇస్తాండారు అంటే, సరే వాళ్ళు ఎంత ఇస్తారో ఇవ్వు, మిగిలింది నేను తీసిస్తానని ఆంజనేయ స్వామి విగ్రహం మా అమ్మ వాళ్ళ ఇంటి నుండి పంపించింది అమ్మవారు. అదే దీంతో అమ్మవారు నాకు అభయహస్తం ఇచ్చింది. దీంతోనే నేను పూర్తి చేశాను, అమ్మవారి పని పూర్తి చేశాను. వైష్ణవీదేవి అని చెప్పడానికి మా గురువు గారు సాధు నారాయణ దేశకేంద్రాయ, ఆయన గారు ఎంత మహానుభావులు అంటే అసలు అమ్మవారిని చూడనే లేదు, ఒక్క ఫోన్ కాంటాక్ట్లోనే నాకు ప్రతి విషయము అమ్మవారిని చెప్పేవాడు అన్నమాట. అమ్మవారి కుడి కంట్లో సూర్యుడు ఉన్నారు, ఎడమ కంట్లో చంద్రుడు ఉన్నారు, శంఖము చక్రము త్రినామాలు ఉన్నాయి, పార్శ్వం ఉంది, అమ్మవారి పాదాల కింద పద్మం ఉంది, అభయహస్తం ఉంది, అన్ని గురువు గారు చూడకుండానే చెప్పారు. మేము అంతకుముందు లేపాక్షిలో రుద్రాభిషేక యాగం చేయించినప్పుడు అక్కడ నుండి రమాకాంత్ శర్మ గారు అని ఆయన నాకు అమ్మవారి స్వప్నంలో వచ్చి చెప్పిన తర్వాత రమాకాంత్ శర్మ గారు మా ఇంటికి వచ్చారు. ఆయన చూసి అమ్మవారిని చూసి మురిసిపోయి అప్పుడు ఆయన చెప్పారు, అమ్మవారు వైష్ణవీదేవి, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అందరూ ఉన్నారమ్మ అమ్మవారిలో, అమ్మవారి ముఖంలో కళాంశం చాలా బాగుంది అని చెప్పి ఆయన కూడా నాకు చెప్పారు.
అంటే ప్రతిష్ట తొందరగా చెయ్యి అన్నారు కానీ నాకు కుదరలేదు. ఆయన దగ్గర చేపించాలంటే మాకు కుదరలేదు. తర్వాత నా గురువు గారు సాధునారాయణ దేశకేంద్ర గారు చాలా సహాయం చేశారు నాకు. నేను ఆ గురువు గారి వల్లనే నేను ఈరోజు అమ్మవారిని ప్రతిష్ట చేసుకోగలిగినాను. ఆయన 1 month అప్పుడే శివైక్యమైనారు. కానీ ఈరోజు అమ్మవారు మనందరికీ దర్శనం ఇస్తా ఉన్నారంటే ఆయన భాగ్యమే. నేను పంచాంగకర్త అయిన బుట్టే వీరభద్ర దైవజ్ఞుని కూడా కాంటాక్ట్ అయినాను. తను అమ్మవారి ఫోటో పెడితే అమ్మవారి ఫోటో చూసి ఈమె వైష్ణవి దేవి అని చెప్పి నాకు ఫోన్లోనే అమ్మవారి గురించి వివరించారు. నుండి సిద్ధయోగులు వచ్చారు అమ్మవారి దర్శనానికి. ఆయన కూర్చొని ధ్యానంలో కూర్చొని చెప్పడం ఏమంటే, అమ్మవారు త్రిపుర సుందరి శక్తిపీఠము. పూర్వము ఇక్కడ ఈ శక్తిపీఠానికి 11 కోనేరులు ఉండేవి, ఒక నదీ ప్రవాహం ఉందని చెప్పారు. ఇప్పుడు కలికి ఎన్నున్నాయో తెలీదు, ఎన్ని భూస్థాపితమైనాయో తెలీదు. ఆయన చెప్పడం ఏమంటే, అమ్మవారు మహాశక్తివంతురాలు, భైరవుడు కూడా అమ్మవారు చాలా మహాశక్తివంతురాలు, జరుగుతాయని చెప్పారు. ఆయన చెప్పిన తర్వాత మధ్యప్రదేశ్ నుండి అఘోరాలు వచ్చారు. అఘోరాలు కూడా వచ్చి అమ్మవారి దర్శనం చేస్తున్నారు. మీకు ఎలా తెలుసు, ఎలా వచ్చారని మేము అడిగితే, మేము దివ్య దృష్టితో చూస్తాము, అమ్మవారి శక్తి కలిగింది, మహిమాన్వితమైన అమ్మవారు కాబట్టి మా దివ్య దృష్టితో చూసి మేము ఇక్కడికి వచ్చామని చెప్పారు. ఈ తీర్థం ఎంతగానో అభివృద్ధి చెందుతుందని, అమ్మవారు ఎన్నో మహిమలు చేస్తుందని ఆయన గురువులు చెప్పారు. పేరేం పెట్టారు? వైష్ణవి. నాగభైరవ స్వామి, ఈయన కూడా మా పొలంలోనే దొరికారు. ఇవన్నీ అమ్మవారితో పాటు ప్రతిష్ట చేస్తాము. అంటే నాగభైరవ స్వామి అనేది మీరు ఎలా చెప్తున్నారు? కాలభైరవ స్వామి కూడా అయ్యుండొచ్చు కదా. అంటే ఆయనకి ఒక్క వాహనం లేదు, నాగులు వాహనం ఉన్నాయి. సత్పాలను వాహనంగా ఆయుధాలుగా ధరించి ఆయన దక్షయజ్ఞాన్ని నాశనం చేశారన్నమాట. అంటే మేము పీఠాధిపతిని అంతా అడిగి కనుక్కున్నాం, ఈయన ఎవరు, ఈయన వృత్తాంతం ఏమంటే ఈయన నాగభైరవుడు అని చెప్పారు. యాక్చువల్గా అయితే కాలభైరవుడు కుక్క వాహనం ఉంటుంది, ఈయనకి నాగులు ఉన్నాయి వాహనంగా, కాబట్టి నాగభైరవుడు. ఈయనకి సర్పదోషాలున్న, పిల్లలు లేని వారికి పిల్లల కోసం, పెళ్ళిళ్ళు కాని వాళ్ళకి పెళ్ళిళ్ళు కావడం కోసము, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్లో కాలం అనుకూలించక అనుకున్న పనులు జరగక ఇబ్బంది పడేవాళ్ళు అష్టమి రోజున ఈయనకి పాలాభిషేకం చేసుకుని 8 అష్టములు పంచదీపారాధన చేస్తే వాళ్ళ దోషాలన్నీ హరించిపోతాయి. అది ఈయన విశేషం. ఈయన కూడా తిరుపతి దగ్గర నాగలాపురం దగ్గర ఉన్నారు, అంతే, ఇంకెక్కడా లేరు. ప్రతి శివాలయంలోనూ కాలభైరవ స్వామి ఉంటారు, కానీ నాగభైరవ స్వాములు ఉండేది అరుదన్నమాట. దాంట్లో ఈయన కూడా స్వయంభుగానే మనకు దొరికారు. దీన్ని పంచదీపారాధన అంటారు. పంచదీపారాధన ఏం చేస్తాను నువ్వు?